సో ఇదే విధంగా మీరు కూడా మీ వీడియోస్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఒక యాప్ లింక్ అయితే ఇస్తాను. ఆ యాప్ని అయితే ఓపెన్ చేయండి. అయితే యాప్ ఓపెన్ కావాలి అంటే ఒక పాస్వర్డ్ అయితే టైప్ చేయాలి, లేకపోతే యాప్ అయితే ఓపెన్ కాదు. ఎందుకంటే మీరు వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడలేదు. సో ఆ పాస్వర్డ్ని అయితే నేను వీడియోలోనే ప్లేస్ చేస్తాను. సో ఆ వీడియోలో పాస్వర్డ్ ఏంటో మీరు గెస్ట్ చేసి అది టైప్ చేస్తేనే ఆ యాప్ అయితే ఓపెన్ అవుద్ది. సో యాప్ ఓపెన్ చేసిన విధంగా వెంటనే మీకు అయితే ఈ విధంగా వస్తుంది. సో యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, సో ఇమేజ్ పక్కన ఎఫెక్ట్ అని ఉంటుంది. సో ఎఫెక్ట్ పక్కన టీ అని ఉంది కదా, టెక్స్ట్ అని ఉంటుంది. సో ఇవేమి మీరు యూజ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలాగ వస్తుంది, ట్రాన్స్లేషన్ మోడ్, అప్లోడ్ 2 frames అండ్ డిస్క్రైబ్ ద ట్రాన్సిషన్ బిట్వీన్ దెమ్ అని వచ్చింది కదా. ఇక్కడ ట్రై నౌ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో ట్రై నౌ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు 2 అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ అని వచ్చేసి 1, తర్వాత లాస్ట్ ఫ్రేమ్ అని అయితే 1 వస్తుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఫ్రేమ్ అనే దగ్గర స్టార్టింగ్ వీడియోలో ఏ ఫోటో రావాలన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక లాస్ట్ ఫ్రేమ్ అన్నది వీడియో చివరికి వచ్చేసరికి ఏ ఫోటోలా మారాలి అనేది అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఫస్ట్ ఫ్రేమ్ అయితే క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ అలౌ అని అడుగుద్ది. సో అలౌ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటోని అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని పెట్టుకోండి. స్టార్టింగ్ ఏదైతే ఉండాలో మ్యాక్సిమం ఈ ఫోటోని అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను కూడా నా ఫోటోని పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఫ్రేమ్ అయితే నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఫ్రేమ్లోని. అలాగే ఇక్కడ లాస్ట్ ఫ్రేమ్ అనే దగ్గర లాస్ట్కి ఏమవ్వాలి వీడియో అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను లాస్ట్ ఫ్రేమ్లో ప్రభాస్ గారి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి కిందని చూడండి, షూట్ ఆర్ పిక్ 2 photos అని ఉంది కదా. సో అంటే ఈ 2 photos మనకైతే యాడ్ అవుతాయని అర్థం అనమాట. అయితే ఇక్కడ మీరు ఫినిష్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకైతే కింద ఒక ప్రాంప్ట్ అయితే ఓపెన్ అవుద్ది. సో ఈ ప్రాంప్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఏం టైప్ చేయాలనేది ఇక్కడ టైప్ చేయండి, స్మూత్ అని టైప్ చేయండి, SMOOTH, స్మూత్ ట్రాన్సిషన్, TRANSITION, స్మూత్ ట్రాన్సిషన్ అని టైప్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే, రోజుకి మీరు ఇందులో 2 క్రెడిట్స్ మాత్రమే వస్తాయి. అంటే 2 వీడియోస్ మాత్రమే చేసుకోగలుగుతారు, ఎక్కువ వీడియోస్ అయితే చేసుకోలేరు. సో మీకు ఒకవేళ క్రెడిట్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలని డౌట్ ఉన్నట్లయితే నాకు కింద కామెంట్ చేయండి. క్రెడిట్స్ ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చెప్తాను. సో 60 క్రెడిట్స్ అయితే వస్తాయి. ఒక్కొక్క వీడియోకి 30 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ క్రియేట్ పైన క్లిక్ చేయండి. సో క్రియేట్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన వీడియో అయితే ప్రాసెస్ అయితే అవుద్ది. ఇక్కడ చూడండి, సర్కిల్లో తిరుగుతుంది కదా, మన వీడియో ప్రాసెస్ అవుద్ది. ఇక్కడ ఈ బటన్ పైన క్లిక్ చేయండి, కాంటాక్ట్ లాగా ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేస్తే మనం క్రియేట్ చేసిన వీడియో అయితే కనబడుద్ది. ఇక్కడ చూడండి, మనం క్రియేట్ చేసిన వీడియో అయితే 79% అండ్ కంప్లీట్ అయిపోయింది. సో ఫైనల్గా మన వీడియో అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇక చూడండి, ప్రభాస్ గారి ఫోటోలా మారింది కదా. సో ఈ విధంగా మీరు ఏఐని యూజ్ చేసి మీ ఫొటోస్ని వీడియోస్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నాడు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.